నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే జార్జియా అండ్ వియత్నాం ద బెస్ట్ కంట్రీస్ అంటున్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్. ఎందుకు ఏంటో వారి మాటల్లోనే విందాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. మీరు ఎక్కువగా జార్జియా గురించి చెప్తారు. మరి ఇప్పుడు వియత్నాంని కూడా చూస్ చేసుకోవడానికి కారణాలు ఏంటి? నమస్తే అండి. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ విషయంలో 2005లో ఎస్టాబ్లిష్ అయిందని మీకు ఆల్రెడీ తెలుసు. 19 ఇయర్స్గా సర్వీస్ ఇస్తున్నాం. ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కంటిన్యూగా జార్జియా పంపించడము, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ రావడము, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతూనే ఉంది. ఇక్కడ ముఖ్యంగా నేషనల్ మెడికల్ కమిషన్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత, ఎన్ఎంసీ గెజెట్ వచ్చిన తర్వాత చాలా కంట్రీస్ డిస్క్వాలిఫై అయిపోయినాయి. ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చాలా కంట్రీస్ డిస్క్వాలిఫై అయిపోయినాయి. డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత కొన్ని కంట్రీస్ యాడ్ అయినాయి. యాడ్ అయినాయి అంటే అన్ని క్వాలిటీస్ యాజ్ పర్ గెజెట్ మ్యాచ్ అవుతూనే యాడ్ అవుతున్నదని మనం నిర్ధారించుకోవాలి. ఇలా డిస్క్వాలిఫై అయిన తర్వాత మార్కెట్లో చాలా వాక్యూమ్ ఉంది. ఇన్ ద సెన్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ చేసే స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుంది, కానీ డెస్టినేషన్స్ మాత్రము ఈ ఎన్ఎంసీ గెజెట్ వల్ల చాలా కంట్రీస్ డిస్క్వాలిఫై అయ్యాయి. అందులో భాగంగా మేము అన్ని విధాలుగా రీసెర్చ్ చేసిన తర్వాత జార్జియాను సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి ఇంట్రొడ్యూస్ చేయడము, తర్వాత వియత్నాంని కూడా 2 ఇయర్స్ నుంచి మనము పంపించడం జరుగుతుంది. వియత్నాంని ముఖ్యంగా చూస్ చేసుకోవడానికి గల అతి ముఖ్య కారణం వచ్చేసి, వియత్నాం వచ్చేసి 15th మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ ఎ పాపులేషన్ ఆఫ్ 10 crores. 10 కోట్ల జనాభా కలిగిన ప్రపంచం మొత్తంలో 15th ప్లేస్లో ఉంది. 10 కోట్ల జనాభా కలిగిన దేశం వియత్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పాపులేషన్ డెన్సిటీ కూడా 300 ± అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పాపులేషన్ డెన్సిటీ ఇండియా ±300 ఉన్నది, వియత్నాం కూడా ±300 ఉన్నది. పాపులేషన్ డెన్సిటీ 300 ప్లస్ ట్రాపికల్ క్లైమేట్ వియత్నాంలో, అంటే మన ఇండియాలో ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్లో 24 hours 365 days ఏదైతే వాతావరణం ఉంటుందో సేమ్ వాతావరణం వియత్నాంలో కూడా ఉన్నది. కాబట్టి స్టూడెంట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఈజీగా అడాప్ట్ కావడము, తర్వాత ఎట్ ద సేమ్ టైం డిసీజ్ ప్యాటర్న్ కూడా, అంటే ఈ డిసీజెస్ అన్నీ కూడా వాతావరణంకి సంబంధించినవి, అంటే బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ పుట్టడం కానీ మల్టిప్లై అవ్వడం కానీ, తర్వాత దానివల్ల డిసీజెస్ రావడని, ఇవన్నీ కూడా వాతావరణ మార్పుల వల్ల జరుగుతాయి. అటువంటి మన ఇండియాకు సిమిలర్గా వాతావరణము మనం అన్ని కంట్రీస్లో కంపేర్ చేస్తే వియత్నాంలో మాత్రమే ఉంది. అంటే 100% ఇక్కడ ఉన్న డిసీజెస్ వియత్నాంలో ఉండదు. దీంతో పాటు వియత్నాం మనకు వచ్చేసి 2 to 2.5 hours ఫ్లైట్. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇండియా నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి. 2 నుంచి 2.5 గంటల లోపల డైరెక్ట్ ఇండిగో ఫ్లైట్ లోపల వియత్నాంలో రీచ్ అవుతాం. చాలా తక్కువ డిస్టెన్స్. ఎయిర్ ఫేర్ కూడా 8,000 నుంచి 12,000, అతి తక్కువలో. ఒక పేరెంట్ కొన్ని సందర్భాల్లో వెళ్ళి విజిట్ చేద్దాం అనుకున్నా కానీ 25 నుంచి 30 వేలలో పోయి మొత్తం అన్ని ఒక 10-15 days ఉండే, అంటే మా హాస్టల్స్ మా ఉంటాయి కాబట్టి చెప్తున్నాం, ఫుడ్ అండ్ అకామిడేషన్ మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఒక పేరెంట్ ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా అని అతి తక్కువ టైం 25 నుంచి 30,000లో వెళ్ళి విజిట్ చేసి ఉండి రావచ్చు. అంత ఈజీ ట్రాన్స్పోర్టేషన్. ఒకవేళ స్టూడెంట్ కూడా వద్దాం అనుకున్నా అని ఈజీ ట్రాన్స్పోర్టేషన్. ఇంకొక విషయం ఏంటంటే వియత్నాం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అక్కడ మన దగ్గర నుంచి దాదాపు 400 కంపెనీలు అక్కడ పెట్టుబడి పెట్టడము, వాళ్ళ కార్యకలాపాలు వియత్నాంలో సాగిస్తున్నాం మన ఇండియన్ కంపెనీస్. అందులో ముఖ్యంగా తీసుకుంటే ఇది గోద్రేజ్ గ్రూప్ కావచ్చు, అదానీ గ్రూప్ కావచ్చు, టాటా గ్రూప్ కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, టెక్ మహీంద్రా కావచ్చు, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా టీసీఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపెనీస్ మనకు వియత్నాంలో ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అక్కడ మనకు శాంసంగ్, ఇంటెల్, ఆదిదాస్ అండ్ యాపిల్, ఇవన్నీ కంపెనీస్ అక్కడ ఉన్నాయి. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మనం ఇప్పుడు చూసిన ప్రింటర్స్, సిస్టమ్స్ ఇవన్నీ కూడా మేడ్ ఇన్ వియత్నాం అని ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో ఎక్కువ ఉన్నది. స్టూడెంట్స్ కూడా వియత్నాంలో చదువుకోవడం వల్ల అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉన్న కంట్రీ వియత్నాం. ఎంబీబీఎస్ చదివే విషయం లోపల ఖచ్చితంగా పార్ట్ టైం జాబ్ చెయ్యని నేను సజెస్ట్ చేయను, కానీ ఒకవేళ చేసుకునే అవకాశం ఉంది. కొంతమంది ఆ డబ్బులు లేక డ్రాప్ అయ్యే సందర్భం వస్తే పార్ట్ టైం జాబ్ చేసుకున్న వాళ్ళ డైలీ యాక్టివిటీస్, మేబీ హాస్టల్ ఫీజు కావచ్చు, ఫుడ్ ఫీజు కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో మన కాలేజ్ ఫీజు కూడా సపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉన్న కంట్రీ వియత్నాం. అంటే డైలీ యావరేజ్గా 2 to 3 hours వర్క్ చేస్తే మంత్లీ 25,000 నుంచి 30,000 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము పంపించిన దాని లోపల ఒక స్టూడెంట్ వచ్చేసి కేవలం 1 hour ట్యూషన్స్ చెప్తున్నాం 4 పిల్లలకు, అంతే 30,000 వస్తున్నాయి మంత్లీ. ఈజీ కదా, 1 hour అనేది పెద్ద విషయం కాదు. అలా పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉన్న కంట్రీ వియత్నాం. ఇన్ని విధాలుగా మనకు ఇండియాకు వియత్నాం కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మనకు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, వాణిజ్యపరమైన సంబంధాలు కావచ్చు, మిలిటరీ పరమైన సంబంధాలు కావచ్చు, ఇవన్నీ బాగున్నాయి. ఎట్ ద సేమ్ టైం కమ్యూనిటీ వైజ్ కూడా వియత్నాంలో హిందూయిజం అండ్ బుద్ధిజం
ఓకే. సో ఇన్ని రకాల లాభాలు ఉంటాయి ఇండియన్ స్టూడెంట్స్ కి అక్కడికి వెళ్ళడం ద్వారా. సో అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో కూడా వియత్నాం వచ్చేసి 10 to 15th ప్లేస్, సేఫ్టీ ప్లేస్లో 10 to 15th ప్లేస్లో ఉంది. 200 కంట్రీస్ లోపల 10 to 15th ప్లేస్లో ఉంది. సో ఇన్ని విధాలుగా మనకు ఇంకొక విషయం ఏంటంటే వియత్నాంలో మాత్రమే డెడ్ బాడీస్ క్యాడవర్స్ మీద డిసెక్షన్ చేయడానికి అవైలబుల్ ఉన్న కంట్రీ వియత్నాం. సో మన ఇండియాలో ఏ విధంగానైతే డిసెక్షన్ విషయంలో డెడ్ బాడీస్ క్యాడవర్స్ యూజ్ చేస్తారో వియత్నాంలో మాత్రమే మనం డెడ్ బాడీస్ కానీ క్యాడవర్స్ కానీ స్టూడెంట్స్ డిసెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం, వియత్నాంలో ఈ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా హై స్టాండర్డ్లో ఉంది. ఒక స్టూడెంట్ క్యారియర్లో ఖచ్చితంగా 300 సర్జరీస్ అటెండ్ చేయాలి ఖచ్చితంగా. అందులో 100 డెలివరీస్ ఖచ్చితంగా చేయాలి. స్పెషలైజ్డ్ సర్జరీస్ అంటే ఆప్థమాలజీ ఒక 20 మినిమం, ఆర్థోపెడిక్ 20 మినిమం, అలా కార్డియాక్ 20 మినిమం, అట్లా అన్ని మినిమం 20 ఈచ్ స్పెషలైజేషన్లో ఓవరాల్గా 300 సర్జరీస్ అటెండ్ చేస్తే అతను కోర్స్ కంప్లీట్ అయినట్టు నిర్ధారిస్తారు. అంటే హై లెవెల్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉండే అవకాశం వియత్నాంలో ఉంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వియత్నాంని చూస్ చేసుకోవడం జరిగింది. అంటే జార్జియాతో పాటు వియత్నాంని యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ డెస్టినేషన్ అంటే ఒక్కొక్కరు చాయిస్ ఒక విధంగా, ఒకరికి యూరోపియన్ స్టాండర్డ్స్ కావాలి, లేకపోతే యూఎస్లో పీజీ చేయాలి, యూరోపియన్ స్టాండర్డ్స్ కావాలి అంటే ఆల్రెడీ ఉన్న డెస్టినేషన్ జార్జియా. దాంతోపాటు ఇండియాలో కాంపిటీషన్లో ఎంబీబీఎస్ దొరకని పక్షంలో ఇండియా లాంటి స్టాండర్డ్స్, మోర్ దెన్ ఇండియా స్టాండర్డ్స్ కావాలి అనుకున్న వాళ్ళకు అతి తక్కువ ఫీజులో మనకు వియత్నాం ఈజ్ ఎ గుడ్ డెస్టినేషన్. అంటే ఇక ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నట్టే 2 hour జర్నీ. అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ క్లైమేట్ చెప్తున్నారు, ఇక్కడ ఉన్న అలవాట్లే అక్కడ ఉంటాయి, వెదర్ పరంగా అన్ని బాగుంటాయి అంటున్నారు, అంతేనా? ఇంకోటి ఏంటంటే ఇండియా టు ఇండియా నథింగ్ బట్ అది ఇండియాలో ఉన్న ఫీలింగ్ ఇండియా టు ఇండియా. కమ్యూనిటీ వైజ్ కానీ డిస్టెన్స్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలన్నా 2 hours మినిమం అవుతుంది. సో అదేది పైకి పోతే ఢిల్లీ వస్తుంది, పక్కకు పోతే వియత్నాం వస్తుంది. అంత సింపుల్. వియత్నాంలో ఎంబీబీఎస్ అనగానే అందరికి బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ గుర్తొస్తుంది. నాకు ఈ కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో బిఎంటీ మెడికల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. లైక్ మనకు జార్జియాలో ఏ విధంగా అయితే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీకి మేము ప్రాధాన్యత ఇస్తామో బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ కూడా ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇది ఇక్కడ ఈ యూనివర్సిటీకి వచ్చేసి కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, అన్నీ కూడా విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఉంటాయి. ఇంకా ఈ వియత్నాంలో వన్ ఆఫ్ ది ఫేమస్ యూనివర్సిటీ అండ్ దానికి ఉన్న అసోసియేట్ ఉన్న హాస్పిటల్ అంటే సొంత హాస్పిటల్ ఉంది. బిఎంటీ మెడికల్ యూనివర్సిటీకి సొంత హాస్పిటల్ ఉంది. సేమ్ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ నేమ్ మీదనే విత్ ఇన్ ద క్యాంపస్సే ఉంది. సో దీనికి ప్రత్యేకత చాలా ఉంది. దాని లోపల ఆన్ యావరేజ్ ఇయర్లీ మోర్ దెన్ 4 lakhs పేషెంట్స్ విజిట్స్ అండి. 4 లక్షల మంది పేషెంట్స్ విజిట్ చేస్తారంటే సంవత్సర కాలంలో. ఒక టీచింగ్ హాస్పిటల్ అంటే మన యూనివర్సిటీకి లేకపోతే కాలేజీకి, మెడికల్ కాలేజీకి, మెడికల్ యూనివర్సిటీకి అసోసియేట్ ఉన్న హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ అంటారు. ఒక టీచింగ్ హాస్పిటల్కి 4 లక్షల ప్లస్ పేషెంట్స్ విజిట్ చేస్తున్నారంటే స్టూడెంట్కు క్లినికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇయర్లీ మినిమం 17,000 అంటే 17,000 నుంచి 18,000 మినిమం సర్జరీస్ అక్కడ జరుగుతాయి. రోబోటిక్ సర్జరీ కావచ్చు, స్పెషలైజ్డ్ సర్జరీ కావచ్చు, అలా మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ యొక్క యాక్సెస్ మన బిఎంటీ మెడికల్ యూనివర్సిటీస్ తోటి ఉన్నది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఫీజ్ స్ట్రక్చర్ కానీ హాస్టల్ వసతి కానీ ఎలా ఉంటుంది అక్కడ? సో ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ కూడా ఇన్ని ఫెసిలిటీస్తో పాటు ఇంకొక విషయం కూడా ఇంపార్టెంట్ ఏంటంటే మన అపోలో హాస్పిటల్స్ తోటి బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ అగ్రిమెంట్లో ఉన్నది, మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఉంది. సో కొలాబరేషన్లో ఉంది. అంటే బిఎంటీ మెడికల్ యూనివర్సిటీకి కాలేజ్ హాస్పిటల్ ఉన్నది, అపోలో హాస్పిటల్ వాళ్ళకు కాలేజీ హాస్పిటల్ ఉన్నది. సో వీళ్ళ కొలాబరేషన్ వల్ల ఖచ్చితంగా మన స్టూడెంట్స్ అక్కడ చదువుకునే వాళ్ళకు ఖచ్చితంగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో అక్కడ డాక్టర్స్కు, అక్కడ స్టూడెంట్స్కు ఇక్కడ అపోలో హాస్పిటల్కి సంబంధించిన ఏమైనా యాక్సెస్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కు, ఇక్కడ ఉన్న డాక్టర్స్కు అక్కడికి సంబంధించిన ఏమైనా యాక్సెస్ కావచ్చు. మొత్తానికి కొలాబరేషన్ అంటే ఎక్కడో అక్కడైతే ఉంటారు కదా, ఏదో ఒక ఫెసిలిటీస్ ఆ యూనివర్సిటీకి సంబంధించి, ఈ యూనివర్సిటీకి సంబంధించి, ఆ హాస్పిటల్ సంబంధించి, ఈ హాస్పిటల్ సంబంధించి కొలాబరేషన్, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా ఉంటాయి. సో దాని అడ్వాంటేజెస్ స్టూడెంట్స్కి ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అపోలో లాంటి హాస్పిటల్ బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ అసోసియేట్ అయితే దాని స్టాండర్డ్స్ కూడా మనం అంచనా వేయగలం. ఒక మంచి కంట్రీ, ఒక మంచి యూనివర్సిటీ, ఒక మంచి హాస్పిటల్ అవుతున్నాయి, అపోలో లాంటి బ్రాండ్ వాళ్ళతోటి అసోసియేషన్లో కొలాబరేషన్లోకి వెళ్తుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉండి కూడా బిఎంటీ మెడికల్ యూనివర్సిటీ యొక్క ఫీజు చాలా తక్కువ. సో ఫీజు వచ్చేసి $3,900 పర్ ఇయర్. అంటే దాన్ని మనము 2 డివైడెడ్ పార్ట్స్గా సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు. $1,950 పర్ సెమిస్టర్. అంటే దాదాపుగా 1,50,000 నుంచి 1,60,000 తక్కువ, అతి తక్కువ సెమిస్టర్ పరంగా పే చేసుకోవచ్చు. సంవత్సరానికి అయితే 3 లక్షల చిల్లర పే చేసుకుంటే 3,10,000, 20,000 డిపెండ్ అపాన్ డాలర్ ఫ్లక్చుయేషన్ పే చేసుకుంటూ పోతే మీకు 6 సంవత్సరాలు గాను 5 సంవత్సరాల కోర్సు, 1 year ఇంటర్న్షిప్కు 17 నుంచి 18 లక్షలు ఆన్ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ 50,000 నుంచి 1 lakh పే చేస్తే 18 లక్షల కోర్సు మొత్తం అయిపోతుంది. 18 లక్షల కోర్సు మొత్తం అయిపోతుంది.
స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, సొంత హాస్పిటల్ ఉన్నది, ప్లస్ పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి హాస్టల్ గురించి ఏం చెప్తారు? సో హాస్టల్ మేము మెయింటైన్ చేస్తున్న, మేము పంపిస్తున్న కంట్రీస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఖచ్చితంగా మన ఆంధ్ర ఫుడ్డే ఉంటుందండి. సో జార్జియాలో చేసుకున్న అని వెంకటలక్ష్మి అని చెప్పి మన రాజమండ్రి నుంచి ఒక కుక్ ఉంది. సో ఇక్కడ మన వియత్నాంలో చూసుకుంటే నాగరాజు అని చెప్పి మన ఆంధ్ర కుక్, ఇక్కడ నుంచి మన తెలంగాణ నుంచి కుక్ ఉన్నాడు. సో మనం ఇక్కడ ఏ విధంగానైతే తీసుకుంటున్నామో ఫుడ్, ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఫుడ్ కూడా అసలు ఇబ్బంది పడిన అవసరం లేదు. ఇక్కడ ఇండియాలో మనం ఎలా అయితే ఉంటామో, ఎలా అయితే తింటామో అక్కడ కూడా చక్కగా అదే తినొచ్చు. అందులో తక్కువ ఖర్చుతో కూడా ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేయొచ్చు. అంతేనా? అంతేనండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. చూసారు కదా, చాలా తక్కువ ఖర్చుతో వియత్నాంలో బిఎంటి మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయొచ్చని ప్రసాద్ గారు చెప్తున్నారు. మీరు కనుక వియత్నాం వెళ్ళాలి, అక్కడ ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.